ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్లో లక్ష్మీదేవి అనే అమ్మాయి కామెంట్ పెట్టింది, అన్న ఎంఓసిబి సర్క్యూట్ బ్రేకర్ గురించి అండ్ SF6 సర్క్యూట్ బ్రేకర్ గురించి అండ్ 8 సర్క్యూట్ బ్రేకర్ గురించి చెప్పండి అని. లాస్ట్ టైం ఏంటంటే ఎంఓసి సర్క్యూట్ బ్రేకర్ అండ్ SF6 సర్క్యూట్ బ్రేకర్ గురించి వీడియోస్ చేశాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ గురించి చెప్పమన్నారు కాబట్టి తన కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే 8 సర్క్యూట్ బ్రేకర్స్లో బేసిక్గా 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ వచ్చేసి ఏంటంటే సింపుల్ చెప్తాను. ఒకటి వచ్చేసి యాక్సియల్ సర్క్యూట్ బ్రేకర్ ఒకటి, ఇంకోటి వచ్చేసి ఏంటంటే క్రాస్ సర్క్యూట్ బ్రేకర్ ఒకటి, ఇంకోటి వచ్చేసి రేడియల్ సర్క్యూట్ బ్రేకర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ యాక్సియల్ అంటే ఏంటి అండ్ క్రాస్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంటి అండ్ రేడియల్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో బ్రీఫ్గా చెప్తాను. సో కాబట్టి ఈ మూడింటిని నేను కంపేర్ చేస్తూ చెప్తాను. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. దాని సర్క్యూట్ డయాగ్రామ్స్ గురించి వేసుకొని మీకు ఒక్కోటి చెప్పేస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి వీడియో అనేది లెంత్గా వచ్చింది కాబట్టి నేను స్కిప్ చేస్తాను. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది నా యొక్క ఆర్క్ సర్క్యూట్ బ్రేకర్ యొక్క అంటే బేసిక్గా ఏంటంటే 3 టైప్స్ ఉన్నాయి కాబట్టి ఆర్క్ సర్క్యూట్ బ్రేకర్స్ 8 సర్క్యూట్ బ్రేకర్స్. సో కాబట్టి మూడింటిని వేసుకున్నా. యాక్చువల్గా ఏంటంటే ఇది వచ్చేసి యాక్సియల్ సర్క్యూట్ బ్రేకర్ ఇది ఒకటి, అండ్ దెన్ ఇటు పక్క వచ్చేసింది క్రాస్ ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్, అండ్ దెన్ ఇటు పక్క వచ్చేసి రేడియల్ సర్క్యూట్ బ్రేకర్. సో కాబట్టి సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో. సో కాబట్టి మీరు కన్నా చూస్తే కానీ ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నేమ్ ఇండికేట్ చేస్తుంది సర్క్యూట్ బ్రేకర్. ఇది ఒక టైప్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్. దీంతో వాడే మెటీరియల్ ఏదైతే ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉందో ఆ ఇన్సులేటింగ్ మెటీరియల్ వచ్చేసి హై ప్రెజర్డ్ ఎయిర్ వాడతారని అర్థమైపోయింది. దాంట్లో ఏంటంటే ఆ ఎయిర్ కూడా ఏంటంటే ఏమంటారు, సింపుల్ చెప్పంటే దాంట్లో ఏది తేమ శాతం ఏమి ఉండదు. సో కాబట్టి నార్మల్ ఎయిర్ మాత్రమే ఉంటుంది. నార్మల్ ఎయిర్ సింపుల్ చెప్తాను చూడండి. ఇదేమో ఒక ఫిక్స్డ్ కాంటాక్ట్, అంటే ఇది ఒక ఫిక్స్డ్ రాడ్, ఇది ఒకటి వచ్చేసి మూవబుల్ రాడ్. ఈ మూవబుల్ రాడ్కి ఒక పిస్టన్ కనెక్ట్ చేసి ఉంటారు. ఈ పిస్టనే ఈ యొక్క రాడ్ని ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేస్తుంది. సో కాబట్టి మూవింగ్ రాడ్. సో కాబట్టి ఇలా వచ్చింది సప్లై. ఇప్పుడు ఏమైంది, ఫిక్స్డ్ కాంటాక్ట్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ స్విచెస్ లాగా మనం డిఫైన్ చేస్తే ఇలా ఉంది అనుకోండి ఫ్రెండ్స్. సో కాబట్టి స్విచ్ అనేది నార్మల్ కండిషన్లో క్లోజ్ అయితే మనకేం ఇబ్బంది ఏం లేదు. అదే ఓపెన్ అయ్యేటప్పుడు నాకు ఏమవుతుంది, హై వోల్టేజ్కి ఈ ఒక సర్క్యూట్ బ్రేకర్స్ ఎంత 132 kVకి వాడతారు ఫ్రెండ్స్. 132 kV వోల్టేజ్కి అంటే 132 kV అంటే హై వోల్టేజ్కి వాడతారు. హై వోల్టేజ్కి వాడినప్పుడు ఏంటంటే ఓపెన్ చేసేటప్పుడు నాకు ఏమైతే అంటే ఆర్క్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఆర్క్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ ఆర్క్ని మినిమైజ్ చేయడానికి మనం ఈ యొక్క సిస్టమ్ని వాడతాము. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ యొక్క ఫిక్స్డ్ రాడ్ నుంచి ఈ యొక్క మూవబుల్ రాడ్ అనేది ఓపెన్ అంటే బయటకు వెళ్ళిపోతుందో ఆర్క్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎయిర్ రిజర్వాయర్ అనేది ఉంది. ఈ ఎయిర్ రిజర్వాయర్ అంటే ఏంటంటే ఎయిర్ని మనం మీడియం పంపించేసి ఈ మధ్యలో ఏ విధంగా అయితే SF6 సర్క్యూట్ బ్రేకర్లో SF6ని పంపిస్తామో అదే సేమ్ సీక్వెన్స్గా ఈ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లో ఇది వాల్వ్ అంటాను. సో కాబట్టి ఎయిర్ రిజర్వాయర్లో ఎయిర్ ఉంటుంది. సో కాబట్టి ఈ వాల్వ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఎయిర్ అనేది ఈ విధంగా వెళ్తుంది. సో కాబట్టి సింపుల్గా దీని ఈక్వలెంట్ డయాగ్రామ్ లాగా నేను వేసాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏమవుతుంది, ఎయిర్ అనేది వచ్చేసింది. ఎయిర్ అనేది వచ్చినప్పుడు ఈ యొక్క ఆర్క్ అనేది ఈ యొక్క ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్ మొత్తం ఆర్క్ మినిమైజ్ చేస్తుంది. ఆర్క్ని మినిమైజ్ చేసినప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ ఆర్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఆర్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయినప్పుడు నాకు సిస్టమ్ అనేది కరెక్ట్ వర్క్ చేస్తున్నట్టు. సో కాబట్టి దాని తర్వాత వచ్చేసి ఇంకోటి ఏది నార్మల్ ఎయిర్ క్లియరెన్స్ ఫర్ వర్కింగ్ వోల్టేజ్ అని చెప్పి మనకి చెప్పొచ్చు ఫ్రెండ్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఓకే, నార్మల్ ఎయిర్ ఉంది అండ్ వర్కింగ్ కరెక్ట్గా జరుగుతుంది. సో కాబట్టి క్లియరెన్స్ అయిపోయింది. దాని తర్వాత ఐసోలేటర్కి అంటే సిరీస్ కనెక్ట్ చేసినటువంటి ఐసోలేటర్కి కనెక్ట్ చేసి ఉంటారు ఈ యొక్క సిస్టాన్ని మొత్తం. అది ఓపెన్ చేయాలా లేకపోతే క్లోజ్ చేయాలా అనేది మనకు ఒక అటుపక్క ఉన్నటువంటి మెకానికల్ గా మనం చేస్తాము. ఇంకోటి ఏంది, దీని ఈక్వలెంట్ గా చూడండి. అంటే సింపుల్ చెప్పంటే ఇదే ఆపరేషనే, కాకపోతే ఇక్కడ సింపుల్ గా ఒకటేమో FR అంటే ఫిక్స్డ్ రాడ్ అని అండ్ MR అంటే ఏంది మూవబుల్ రాడ్ అని. సో వాటి ఫిక్స్డ్ రాడ్ అని కాన్స్టెంట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానా, మూవబుల్ రాడ్ ని అంటే మీకు ఇండికేట్ చేయాలంటే ఫిక్స్డ్ రాడ్ ఇదేమో మూవబుల్ రాడ్. ఫస్ట్ కాంటాక్ట్ ఉంది. సో కాబట్టి వోల్టేజ్ అనేది పై నుంచి కిందకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే నేను ఓపెన్ చేస్తానో ఆర్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు నేను ఏం చేస్తాను, ఎయిర్ని మధ్యలో పంపించేసి ఈ ఆర్క్ని మినిమైజ్ చేస్తాను. సో కాబట్టి ఎప్పుడైతే ఆర్క్ మధ్యలో వచ్చిందో అంటే ఎయిర్ మధ్యలో వచ్చిందో ఈ ఎయిర్ మొత్తం ఏంది బ్లాస్ట్ చేస్తుంది. అంటే దేన్ని ఆ యొక్క ఆర్క్ని క్వించ్ చేస్తుంది. క్వించ్ అంటే ఏంటంటే తగ్గించడం అనేది చేసినప్పుడు నాకు ఆర్క్ ప్రొడక్షన్ మధ్యలో ఏదైతే ఉంటుందో ఈ ఆర్క్ ప్రొడక్షన్ అంతా మినిమైజ్ అయిపోతుంది. సో కాబట్టి ఇది యాక్సియల్ గా జరుగుతుంది కాబట్టి యాక్సియల్ ఎయిర్ బ్లాస్ట్ అన్నాం. యాక్సియల్ ఎయిర్ బ్లాస్ట్
సర్క్యూట్ బ్రేకర్ ఫ్రెండ్స్. సో కాబట్టి యాక్సియల్ లో జరుగుతుంది కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి నాకు దీన్ని ఏమంటాను యాక్సియల్ ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్. ఎయిర్ ని మీడియంగా తీసుకున్నాం కాబట్టి అంటే మధ్యలో అంటే ఆర్క్ ని క్విన్ చేయడానికి ఎయిర్ ని మీడియంగా తీసుకున్నాం కాబట్టి అందుకే యాక్సియల్ ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్. ఇప్పుడు కన్నా చూస్తే సో కాబట్టి 3 టైప్స్ అని చెప్పాను. ఒకటి వచ్చేసి యాక్సియల్ ఒకటి, దాని తర్వాత వచ్చేసి క్రాస్ ఒకటి, దాని తర్వాత రేడియల్ అని చెప్పాను కదా. సో వాటి యాక్సియల్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి క్రాస్. క్రాస్ అంటే మీ పేరులోనే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా ఏంటంటే సింపుల్ చెప్తాను, ఇదేమో మూబుల్ రాడ్, ఇదేమో ఫిక్స్డ్ రాడ్. యాక్చువల్గా అయితే ఇది ఫిక్స్డ్ రాడ్ ఇలా ఉంటుంది, కాకపోతే ఏంటంటే లోపల చిన్న ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు కన్నా చూస్తే ఏదైతే ఉంటుందో ఇప్పుడు నాకేమవుతుంది, ఈ యొక్క ఫిక్స్డ్ రాడ్ కాన్స్టాంట్గా ఉంది, ఫిక్స్డ్ రాడ్ కాన్స్టాంట్ ఉంది ఇక్కడ. దాని తర్వాత వచ్చేసి ఫిక్స్డ్ రాడ్ కాన్స్టాంట్ ఉంది, ఇక్కడ ఏముంది ఆపరేటింగ్ రాడ్ అంటే మూబుల్ రాడ్ ఉంది. ఎప్పుడైతే కాంటాక్ట్స్ లో ఉంటాయి, కాంటాక్ట్స్ లో ఉన్నప్పుడు మనకి ఏ ఇబ్బంది ఏం జరగదు. ఇప్పుడు కన్నా చూస్తే కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమైంది, ఇదేమో ఫిక్స్డ్ రాడ్ ఉంది, ఇక్కడేమో మూబుల్ రాడ్ ఉంది. ఇప్పుడు మా నార్మల్ కండిషన్ లో రెండు క్లోజ్ అయినప్పుడు అంటే రెండు అటాచ్ అయినప్పుడు నాకు అప్పుడు కండిషన్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో కాబట్టి నాకు వోల్టేజ్ అనేది వెళ్తుంది. ఎప్పుడైతే ఓపెన్ చేసేటప్పుడు అంటే మూబుల్ రాడ్ ని మనం ఆపరేటింగ్ చేస్తున్నాం అప్పుడు మెల్లగా దూరం జరుగుతుంది. అంటే సింపుల్ చెప్పంటే ఫిక్స్డ్ రాడ్ ఇది, ఆపరేటింగ్ రాడ్ ఇది. సో కాబట్టి మూబుల్ అవుతుంది, అంటే ఇది ఇక్కడే ఉంది ఫిక్స్డ్ రాడ్. బట్ కానీ ఈ మూబుల్ రాడ్ ఏదైతే ఉందో ఇటు పక్క నుంచి ఇటు పక్కకు వస్తున్నప్పుడు ఆర్క్ ప్రొడక్షన్ జరుగుతుంది. బట్ కానీ మనకేంది క్రాస్ ఎయిర్ బ్లాస్ట్ కాబట్టి క్రాస్ అంటే అడ్డంగా మధ్యలో. సో కాబట్టి ఇప్పుడు నాకేమైతుంది, ఎయిర్ ని బ్లాస్ట్ చేస్తాను మధ్యలో వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఏమైతుంది అంటే ఆర్క్ ప్రొడక్షన్ జరుగుతుంది. మీరు కన్నా చూస్తే ఆర్క్ ఇది ఫ్రెండ్స్, ఆర్క్ ప్రొడక్షన్ జరిగింది, ఇది ఆర్క్. ఈ ఆర్క్ నేను ఏం చేస్తాను గట్టిగా ప్రెషర్ తో నేను ఎయిర్ ని ఫోర్స్ గా పంపించాను. ఎయిర్ ని ఫోర్స్ గా పంపించడం ఆర్క్ అనేది ఏమైతుందంటే ఇక్కడ ఆర్క్ స్ప్లిట్టర్స్ అని ఉన్నాయి. ఆర్క్ స్ప్లిట్టర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఆర్క్ మొత్తాన్ని ఈ స్ప్లిట్టర్స్ అనేది మినిమైజ్ చేసేస్తుంది. సో కాబట్టి ఇక్కడ కొంచెం మార్క్, ఇక్కడ కొంచెం మార్క్, ఇక్కడ కొంచెం మార్క్, ఇక్కడ కొంచెం మార్క్, ఆర్క్ అనేది డివైడ్ అయిపోతుంది. ఆర్క్ డివైడ్ అయిపోతే నాకు ఏమైతుంది అబ్జర్వ్ చేసుకుంటే నాకు ఏమైతుంది మినిమైజ్ అయిపోతుంది, తగ్గిపోతుంది వెంటనే. ఈ ఆర్క్ స్ప్లిట్టర్స్ యొక్క ఆపరేషన్ ఏంటంటే ఆర్క్ ని అబ్జర్వ్ చేసుకొని ఆ ఆర్క్ ఏదైతే ఉందో ఆ ఆర్క్ ని స్ప్లిట్ చేసేసి ఆర్క్ ని తగ్గించేయడం కోసం ఈ యొక్క ఆర్క్ స్ప్లిట్టర్స్ వాడతారు. అప్పుడు నాకు ఏమైతే ఫిక్స్డ్ రాడ్ అదే విధంగా ఉంటుంది. బట్ కానీ మూబుల్ రాడ్ వచ్చేసింది కాబట్టి ఈ ఆర్క్ కూడా నాకు మినిమైజ్ అయిపోయింది ఆర్క్ స్ప్లిట్టర్స్ యూజ్ చేసుకోవడం వల్ల. సో కాబట్టి ఇది ఎయిర్ బ్లాస్ట్ ఇది క్రాస్ ఎయిర్ బ్లాస్ట్ అంటే. సో కాబట్టి మీరు కన్నా చూస్తే సింపుల్ గా దీన్ని కూడా ఏంటంటే ఇంకో సింపుల్ డయాగ్రామ్. ఇదైతే ఏంటంటే కన్స్ట్రక్షన్ డయాగ్రామ్, బట్ కానీ మనకు అర్థం చేసుకోవడానికి ఏంటంటే సింపుల్ గా ఇదేమో మూబుల్ రాడ్, ఇదేమో ఫిక్స్డ్ రాడ్. నేను మూబుల్ రాడ్ అని ఇక్కడ రాసాను చూడండి ఫ్రెండ్స్, ఇదేమో మూబుల్ రాడ్, ఇదేమో ఫిక్స్డ్ రాడ్. సో వాటి మధ్యలో నుంచి ఎయిర్ అనేది ఏంది క్రాస్ గా పంపిస్తాను, అడ్డంగా పంపిస్తాను. మధ్యలో ఇలా ఎయిర్ పంపించినప్పుడు ఆర్క్ అనేది ఇలా జంప్ అయితే అంటది ఇలా. ఎప్పుడైతే గాలి గట్టిగా పంపించేసినప్పుడు ఫోర్స్ తో పంపించాం కాబట్టి ఇక్కడ నాకు ఏమైతుంది ఈ యొక్క ఆర్క్ అనేది పైకి వెళ్తుంది, ఎందుకంటే ఫోర్స్ అనేది ఈ పైకి ఉంది. సో కాబట్టి పైన ఏమున్నాయి ఆర్క్ స్ప్లిట్టర్స్ ఉన్నాయి. ఆర్క్ స్ప్లిట్టర్స్ ఏం చేస్తాయంటే ఆర్క్ ని అబ్జర్వ్ చేసుకొని మినిమైజ్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ క్రాస్ గా జరుగుతుంది ఏది ఎయిర్ ఫోర్స్ అనేది. ఇక్కడైతే యాక్సిల్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ప్యారలల్ గా ఇదేముంది ఇక్కడ రాడ్ ఉంది, బట్ కానీ ఎయిర్ ఏముంది యాక్సిల్ గా దాని ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది, అంటే ప్యారలల్ గా ఉంది, దీంతో పాటే ఉంది. బట్ కానీ ఇక్కడ ఏముంది క్రాస్ మధ్యలో అడ్డంగా ఉంది. సో కాబట్టి ఇది వచ్చేసి యాక్సిల్ ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్, ఇది వచ్చేసి క్రాస్ ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్. అండ్ రేడియల్ కి పెద్ద డయాగ్రామ్ కన్స్ట్రక్షన్ డయాగ్రామ్ ఏం లేదు, సింపుల్ గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇదేమో మూబుల్ రాడ్, ఇదేమో ఫిక్స్డ్ రాడ్, సేమ్ కండిషన్. ఇదేమో ఫిక్స్డ్ రాడ్ అనుకుంటే ఇదేమో మూబుల్ రాడ్. ఇప్పుడు నాకేమైతుంది మూబుల్ రాడ్ ఫిక్స్డ్ రాడ్ నుంచి వేరైపోతుంది. నార్మల్ కండిషన్ లో మనకు సర్క్యూట్ బ్రేకర్ అంటే స్విచ్ కాబట్టి ఓపెన్ అయినప్పుడు హై వోల్టేజ్ లో కాబట్టి హై వోల్టేజ్ అన్నప్పుడు ఆర్క్ ప్రొడక్షన్ జరుగుతుంది. బట్ కానీ నేనేం చేస్తాను అంటే ఇక్కడ నుంచి ఎయిర్ పంపిస్తాను అండ్ ఇక్కడ నుంచి ఎయిర్ పంపిస్తాను, అంటే రెండు చోట్ల నుంచి సింపుల్ చెప్పంటే టాప్ టు బాటమ్ ఎయిర్ పంపిస్తాను, బాటమ్ టు టాప్ కూడా ఎయిర్ పంపిస్తాను. అప్పుడు నాకేమైతుంది ఎయిర్ అనేది ఇక్కడ ఇదేమో మూబుల్ రాడ్, ఇదేమో ఫిక్స్డ్ రాడ్. ఇప్పుడు నాకేమైతే అంటే ఎక్కడైతే మధ్యలో ఆర్క్ ప్రొడక్షన్ జరుగుతుందో ఆర్క్ ప్రొడక్షన్ జరిగినప్పుడు నాకేమైతుంది రెండు సైడ్ల నుంచి ప్రెజర్ ఉంది. ప్రెజర్ ఉన్నప్పుడు ఆర్క్ అనేది ఏమైతుంది మినిమైజ్ అయిపోతుంది, ఎందుకంటే ఫోర్స్ ఎక్కువ ఉంది అండ్ మూబుల్ రాడ్ మూవ్ అయిపోతుంది. ఆర్క్ అనేది ఏది ప్రెజరైజ్ చేయడం వల్ల ఆర్క్ అనేది క్వెంచ్ అయిపోతుంది, అంటే ఇది మినిమైజ్ అయిపోతుంది. సో కాబట్టి ఈ విధంగా మనము రేడియల్లో జరుగుతాయి. రేడియల్ అంటే రెండు సైడ్ల డైరెక్షన్ నుంచి మనకు ఎయిర్ ని ఉపయోగించుకొని ఆ యొక్క ఆర్క్ ని మినిమైజ్ జరుగుతుంది. సో కాబట్టి అందుకనే దాన్ని రేడియల్ ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ అన్నాం. అదే యాక్సిల్ అంటే ప్యారలల్ గా ఎయిర్ అనేది వచ్చింది, అదే క్రాస్ అంటే రెండింటికి మధ్యలో ఎయిర్ అనేది వచ్చింది. రేడియల్ అంటే రెండు డైరెక్షన్ నుంచి వచ్చిందని ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ అంటే.
మన సబ్స్క్రైబర్లో లక్ష్మీ దేవకి అనే అమ్మాయికి అర్థమైంది అనుకుంటా. సో కాబట్టి ఈ వీడియోలో కన్నా ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.